అక్క చెల్లెలకు, మా అమ్మలకు, మా పొదుపు సంఘం సభ్యురాలందరికీ పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలను తెలియజేస్తున్నాం. తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకలైన మహిళా శక్తికి మహిళా వారోత్సవ శుభాకాంక్షలతోటి. ఇది కేవలం మహిళా వారోత్సవం కాదు, ఇది మహిళా శక్తి యొక్క మహోత్సవం. అదేవిధంగా ఇది ఆడబిడ్డల ఆత్మగౌరవ యాత్ర. ఒకప్పుడు చిన్న పొదుపు సంఘాలుగా మొదలైనటువంటి మహిళా సంఘాల యొక్క ప్రయాణం ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 60 లక్షల మంది మహిళలు సంఘ సభ్యులుగా ఏర్పడి దాదాపు ఈ 2 సంవత్సరాల కాలంలోనే 60,000 కోట్ల వరకు బ్యాంకు లింకేజీల ద్వారా 5 లక్షల చిన్న పెద్ద చిరు వ్యాపారాలు, ఒక మాదిరి వ్యాపారాలతోటి తెలంగాణ యొక్క ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో మహిళల పాత్ర, ముఖ్యంగా మా పొదుపు సంఘాల మహిళల పాత్ర గొప్పది. ఈ రోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక సోదరుడిగా మా అక్క చెల్లెలందరూ కూడా ఆనందంగా ఉండాలి అంటే వాళ్ళ చేతిలో 4 రూపాయలు ఉండాలని వడ్డీ లేని రుణాలు, ఈరోజు 10 లక్షల రూపాయల వరకు కూడా వడ్డీ లేని రుణాలు ఇస్తూ ఆర్థికంగా ఎదిగేందుకు అన్ని రకాలుగా సపోర్ట్ చేయడంతో పాటు ఎక్కడికక్కడ ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు, సోలార్ విద్యుత్ ప్లాంట్లు, పెట్రోల్ బంకులు, మిల్లులు, సెంట్రింగ్ బ్రిక్స్ ఫ్యాక్టరీస్, ఇట్లా ప్రతిదీ కూడా బిజినెస్ రూపంలో మహిళలను తీసుకురావడం కాకుండా మహిళలు గతంలో ఎక్కడైనా మీటింగ్ పెట్టుకోవాలంటే చెట్ల కింద లేదా ఊరవతల లేదా ఎవరిండ్లలోనో పెట్టేది. కానీ ఈ రోజు మహిళా వారోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎట్టే టైంలో 8,000 మహిళా భవనాలకు శంకుస్థాపన చేయడం చాలా గర్వకారణంగా ఉంది, గౌరవంగా ఉంది. మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం మహిళలకు ఇస్తున్నటువంటి గౌరవానికి రేపు చోదక శక్తులుగా ఈ ఇందిరా మహిళా శక్తి భవనాలు నిలవబోతున్నాయి.